ఆ బుక్లెట్ మనం కొనుక్కోవచ్చు, లేదంటే మీకు ఆన్లైన్ కూడా కావాలంటే హార్డ్ కాపీ పంపిస్తారు. ఆ పీడిఎఫ్ ఫామ్ అది మీ మెంబర్స్ పిల్లలకి అందరికీ సర్క్యులేట్ చేయొచ్చు. డిస్ట్రిక్ట్ లెవెల్లో మనం కాంపిటీషన్ పెట్టాలి. ఏ డిస్ట్రిక్ట్ అయితే కండక్ట్ చేస్తుందో వాళ్ళకి 5,000 రూపాయలు ఇంటర్నేషనల్ నుంచి వస్తాయి. మనం ఒక 5,000 10,000 రూపాయలు ప్రైజ్ పెడితే మనం ఇక్కడ లేదా మనం కొంత స్పాన్సర్ ఇస్తే ఇచ్చి డిస్ట్రిక్ట్స్ని ఎంకరేజ్ చేయడానికి ఒక్కో డిస్ట్రిక్ట్కి 5,000 ఇస్తాం. అదేంటి ఆ బుక్లెట్ వేరియస్ క్వశ్చన్స్ ఉంటాయి. స్టూడెంట్స్ ఆ క్వశ్చన్ చదువుకోవాలి. వాళ్ళకి ఒక టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్లో ఎవరికైతే ఎక్కువ మార్కులు వచ్చాయో జనరల్గా డిస్ట్రిక్ట్ లెవెల్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్లు మనకు వచ్చు. ఈ డిస్ట్రిక్ట్లో వచ్చిన వాళ్ళకి మల్టిపుల్ లెవెల్లో, మల్టిపుల్ అంటే 40 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి సౌత్ ఇండియా అంతా. అక్కడ మళ్ళీ ప్రోగ్రామ్ ఉంటుంది. వీళ్ళలో ఒక కామన్ టెస్ట్ పెట్టి అందులో మళ్ళీ మల్టిపుల్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ డిసైడ్ చేస్తారు. అక్కడ ఇంటర్నేషనల్ నుంచి వాళ్ళకి 25,000 ఇస్తున్నారు. ఇంకో 25,000 మల్టిపుల్ ఇస్తుంది. అంటే మల్టిపుల్ సౌత్ ఇండియాలో వచ్చిన స్టూడెంట్కి 50,000 వస్తుంది ప్రైజ్. తర్వాత ఈ మల్టిపుల్లో వచ్చిన వాళ్ళకి ఇంటర్నేషనల్ కన్వెన్షన్లో ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి 1,00,000 రూపాయలు ఇస్తారు. దిస్ ఈజ్ ప్రోగ్రామ్ డిజైన్ చేసాం. ఇది అబౌవ్ 14 years పిల్లలకు కూడా ఇంకో ప్రోగ్రామ్ ఉంది జూనియర్స్. వాళ్ళకి ఇందులో సగం 50,000 అలా ఇస్తారు. ఆ సర్కులర్ అంతా రెడీ అయింది. మన ఆల్రెడీ మన సార్ గ్రూప్ అలై ఈ కోనరావు గారి ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ ట్రెజరర్ అలై శ్రీ కె రాజేశ్వరరావు గారి ద్వారా ప్రమాణ స్వీకారం జరగడం జరుగుతుందండి. అలాగే 1/5/24 నుండి 51 రోజండి కంటిన్యూస్గా మాకు మంచిగా ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 1/5/24 నుండి ప్రతిరోజు యోగా కార్యక్రమం ఎప్పటివరకు కంటిన్యూ అవుతుందండి. ఆ యోగా కార్యక్రమం చేస్తున్నాం. మా సోదరులు కూడా చూశారండి. అలాగే 26/5/24 తేదీన కార్యవర్గ సమావేశం జరుపుకున్నామండి. అలాగే 21/6/2024 ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా మా డిప్యూటీ మేయర్ జిఎన్ శ్రీధర్ గారి ఆధ్వర్యంలో ఆయన చేతుల మీదుగా ఆ యోగా టీచర్స్ కి సన్మానం చేయడం కూడా జరిగిందండి. అలాగే మా 30 మందికి 10,000 చొప్పున ఇంటర్నేషనల్ డ్యూస్ మేము పే చేయడం జరిగిందండి. 50 మందికి 10,000 రూపాయలు డిస్ట్రిక్ట్ యూత్ కార్డు కట్టి ఉన్నామండి. ఇప్పటి వరకు పెయిడ్ మెంబర్స్ 44 మంది అండి. మా టార్గెట్ అయితే 105 దాటాలని అనుకుంటున్నామండి. ట్రై చేస్తున్నామండి. మీరు అనుకున్న ఆగస్ట్ లోపల మేము 105 వరకు మీ ఇస్తామని మేము గ్యారెంటీ ఇస్తున్నామండి. నాకు ఇచ్చామండి. ఇంకొక ఇస్తామండి. మరి ఒక మేము 5:30 కూడా 5 దాటిస్తామండి. ఆయన ఇచ్చే ఏర్పాటు చేస్తున్నారు. అంచేత ఆయన రాలేకపోయినందుకు నాకు చెప్పమని చెప్పారు. నేను బ్లడ్ రీజనల్ చైర్పర్సన్స్ అందరికి, మహిళా సభ్యులకి అందరికి స్వాగతం పలుకుతూ అభినందనలతో ఇంతమంది అటెండ్ అయినందుకు, ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ నేను సక్సెస్ఫుల్ గా చేసినందుకు. ఫ్రెండ్స్, ముందుగా నేను ఎక్కువసేపు తీసుకోను. ముందుగా ఒక చిన్న విషయం మీ అందరికి, అంటే మనం ఏ పని చేయాలన్నా ఒక ఏజ్ కానీ మనం ఉన్న పొజిషన్ కానీ ఏది అడ్డం కాదని నిరూపించిన మన మహిళామణి, మన క్లబ్ మెంబర్ శ్రీమతి సుశీల గారు ఏంటంటే ఈ మధ్య ఢిల్లీలో జరిగిన మిసెస్ ఇండియా ఇంటర్నేషనల్ అవార్డ్ లో షీ పార్టిసిపేటెడ్ అండ్ షీ గాట్ ది అవార్డ్ ఆఫ్ మిసెస్ ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్పైరింగ్. That award she got really, you know what is her age now? She is 70 years old. She got the award. And another award she got is recently Bombay lo jarigina veterans, very senior persons lo lifetime achievement award grahinchina Srimati Susila, L.I. Susila. Congratulations, madam. హార్ట్రీ ఫౌండేషన్ ఉందండి. వాళ్ళకి 3 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వన్ ఈజ్ ఆరోగ్య, స్పెషల్ చిల్డ్రన్, ఎయిడ్స్ చిల్డ్రన్ ఉంటారు అక్కడ 45 మెంబర్స్. వాళ్ళకి ఫ్యాన్స్ కావాలంటే ఇచ్చాము. నెక్స్ట్ ప్రొవిజన్స్ కూడా ఇచ్చాము. లంచ్ అమ్మఒడి వాళ్ళకి ఇంకోటి ఉంది. ఓన్లీ బాయ్స్ ఉంటారు 45 మెంబర్స్. అక్కడ లంచ్ అరేంజ్ చేసి మన నేను, నిర్మల, సరోజని, శ్రీదేవి ఎంటర్టైన్మెంట్ చేసి ఒక 2 hours వాళ్ళతో స్పెండ్ చేశాం. సో ఈ విధంగా ముందుకు దూసుకుపోతున్న మహిళా క్లబ్ కి ఈ రోజు పెనాల్టీగా వచ్చిన 1000 రూపాయలు ఇంకొక సర్వీస్ యాక్టివిటీకి వాళ్ళు చేయాల్సిందిగా గవర్నర్ గారి ఎంకరేజ్మెంట్ తో తిరుపతి రాజు గారి చేతులు పెట్టారు.
ఈ 7 క్లబ్బులు బాధ్యత నాకు అప్పచెప్పారు. అలాగే ఈ క్లబ్లన్నీ కూడా నన్ను మానిటరింగ్ చేయమన్నారు. నేను అలాగే మానిటరింగ్ చేస్తున్నాను. అయితే మా క్లబ్లో ఏదైతే మణిపాలం ఉందో అది ఇన్సులేషన్ అయిపోయింది. అలాగే నేను ఒక మీటింగ్ కూడా పెట్టారు. చక్కటి వాతావరణం. వాళ్ళకి ఏంటంటే ఒక ఫుడ్ తప్ప రెండో వెన్యూ కానీ ఎటువంటి ఇది లేకుండా ఆహ్లాదకరమైన వాతావరణం హైవే మీద మంచి పార్క్లో ఆయన ప్రెసిడెంట్ గారు, ఆ సెక్రటరీ, అలాగే ఆ జడ్సీ గారు చక్కగా ఆర్గనైజ్ చేశారు. దానికేమో మన రాజేశ్వర గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ చక్కటి వాతావరణం. అలాగే అక్కడ ఏంటంటే ఆ క్లబ్లో నేను జరిగిన మీటింగ్లో ఏంటంటే సారాంశం ఏంటంటే ప్రతి ఒక్కరు హైవే మీద వెళ్తున్న వాళ్ళు వాకింగ్ వస్తున్నప్పుడు, జాగింగ్ వస్తున్నప్పుడు ఏంటి ఒక 30-40 మంది ఏంటి ఇక్కడ ఏంటి వీళ్ళందరూ మాట్లాడుతున్నారు ఏంటి అని ఐడెంటిఫై చేయడం. దానివల్ల ఏంటంటే అక్కడ గమనించింది ఏంటంటే మన క్లబ్ని ఎవరైనా సరే ఈ మన ఇక్కడ 40 మంది కూర్చున్న వాళ్ళు ఎవరైనా వచ్చి ఒకళ్ళు ప్రశ్నించి జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల వాళ్ళు చక్కటి అంటే అనకూడదు కానీ అది బ్రాండింగ్ అంటారు. అంటే ఒక మనిషిని డైరెక్ట్గా క్లబ్లో జాయిన్ అవ్వకన్నా ఆయన అంతా ఆయన తెలుసుకొని వచ్చేలాగా నేను మాత్రం చక్కటి మీటింగ్ ఏర్పరిచారు. అలాగే ఇంకా మా రెండో క్లబ్ అవుతుంది ఏంటంటే కార్పొరేట్ క్లబ్. ఆ కార్పొరేట్ క్లబ్ వాళ్ళేమో అందరూ బ్యాంక్ ఎంప్లాయీసే. అది మహేశ్వర గారు వాళ్ళ దీని మీద ఏర్పడిన క్లబ్. వాళ్ళ ఇన్స్టిట్యూషన్ ఏంటంటే 29వ తారీఖున ప్లాన్ చేసుకుంటున్నారు. అలాగే నా రోజు క్లబ్ అవుతుంది ఏంటంటే రాయల్స్ క్లబ్. రాయల్స్ క్లబ్లో ఏంటంటే మేము 30 మంది మెంబర్స్ ఉంటాము. 30 మంది కూడా ఫ్యామిలీ మెంబర్సే. LMF క్లబ్ మాది. అలాగే రీసెంట్గా ఒక ఫ్యామిలీ మెంబర్స్ కూడా జాయిన్ అయ్యారు. వాళ్ళిద్దరు కూడా LMF చేస్తాము. అలాగే తుని క్లబ్ చాలా యాక్టివ్ క్లబ్. అది మన గవర్నర్ గారు అంటే బ్రెడ్ అండ్ వాటర్ క్లబ్ అది. మరి ఆ క్లబ్కి ఇంకా మన అంటే ఇన్స్టిట్యూషన్ ఇంకా అవ్వలేదు. త్వరలో కూడా దానికి కూడా మేము విజిట్ చేస్తాము. అలాగే అనకాపల్లి అది మన గాంధీ గారి మదర్ క్లబ్ అది. అంటే ఆయనకి ఆ క్లబ్ కూడా మేమే స్పాన్సరింగ్ చేస్తున్నామండి. అంటే ఎలెన్స్ రాయల్స్ క్లబ్బే దానికి స్పాన్సరింగ్ క్లబ్ అవుతుంది మాది. అందువల్ల ఏంటంటే దాంట్లోనూ కూడా 40 నుంచి 50 మంది మెంబర్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఇక్కడ వీళ్ళందరినీ ఏ విధంగా ఎలాగ మోటివేట్ చేయాలా, ఎలా చేయాలా అనేది ఒక ఆలోచనతోటి నాకు నిన్న అక్కడ ప్రెసిడెంట్ గారిని ఉద్దేశించి నేను ఒకటి చెప్పాను. ప్రెసిడెంట్ గారు ఏంటంటే ఆయనకి అంటే ఫుడ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను అక్కడే నేను ఒక ఐడియా ఆలోచించి మీ క్లబ్ మెంబర్స్ ఆయనకి ఒక టార్గెట్ ఇచ్చాం. ఏంటంటే క్లబ్లో 85 మంది మెంబర్స్ ఉన్నారు. దీన్ని 105 చేయాలని నా టార్గెట్ అన్నారు. నేనన్నా 105 కాదండి, 80 మంది జాయిన్ అవుతారు. ఎందుకు జాయిన్ అవుతారు, ఎలా జాయిన్ అవుతారు అనేది నేను నా మీటింగ్లో తెలియజేశాను. ఎలాగంటే ఈ రోజుల్లో మనకి అన్నదమ్ములు అక్క చెల్లెలు అందరూ ఉన్నారు. కానీ వాళ్ళందరూ కూడా కడుపు నిండా పలకరించి ఇకపోతే ఒక జడ్సీ గారు అయిన సెకండ్ జడ్సీ అయిన లక్ష్మణరావు క్లబ్బులు 2 క్లబ్బులు. ఆ 2 క్లబ్బులు కూడా మంచి ఫస్ట్ స్లీపింగ్ క్లబ్బుల్లో ఉన్నాయి. అది నార్త్ క్లబ్ ఒకటి, మదర్ తెరెసా క్లబ్ ఒకటి, నార్త్ ఈస్ట్ క్లబ్ అండ్ మదర్ క్లబ్. దానికి కూడా కొద్దిగా మేము జాకీలు పెట్టి లేపాలనుకుంటున్నాం. నేను లేపుతాం, దాన్ని ఏమీ కంగారు పడదు. ఎందుకంటే నాకు ఇచ్చిన 100%లో నేను 100% సక్సెస్ఫుల్ పర్సన్ కాదు. ఆ రెండింటినీ నేను చేయగలుగుతానని నా యొక్క ఆశకి నేను న్యాయం చేసినాను అవుతాను. అలాగే గారు our past district governor and L.I. Visweswara garu our past district government. A heavy round of applause and gratitude to everyone who took part in making the occasion special. Finally, I would like to thank each one and everyone for attending today and making this event a huge success. Thank you all once again. We look forward to future opportunities to come together and make joyful. Thank you, sir. కాబట్టి ఇటువంటి చారిటీ ఆర్గనైజేషన్ లో జాయిన్ అవ్వడం జరిగింది. ప్రీవియస్ గా తిరుపతి రాజు గారి లైఫ్ లో ఉన్నట్టు నేను ప్రీవియస్ గా రోటరీలో కూడా ఉన్నాను, కంటిన్యూ అవుతున్నాను. ఈవెన్ ఎల్ఎన్స్ క్లబ్ కూడా చాలా బాగా చేస్తుంది. ఒక్కొక్కటి కొత్త విషయాలు తెలుసుకుంటుంటే ఇంకా ఆసక్తి పెరుగుతుంది మనకి. తిరుపతి రాజు గారు నేను ఒకే అపార్ట్మెంట్ లో ఉండడం వల్ల మరికొంత పొద్దుటే వాకింగ్ లోను అయ్యే విషయాలు కొన్ని తెలుసుకోవడం వల్ల ఇంకా మనకి ఆసక్తి పెరిగి ఈ రోజు ఇంత టైం. యాక్చువల్లీ ఆదివారం ఉన్నప్పుడు నాకు చాలా చోట్ల మీటింగ్లు ఉంటాయండి, చాలా ఆర్గనైజేషన్లో ఉన్నాను. అయినా కూడా ఇక్కడ ఇంతసేపు ఉన్నాను అంటే కారణం
మరి గ్రేట్ సార్. సో నా వరకు నాకు డీసీ ఇచ్చారు ఐక్యాంప్స్ అని. యాక్చువల్లీ నేనైతే పూర్ స్టూడెంట్స్ ని చాలా మందిని చదివించడం నాకు అలవాటు అండి. అలాగే ఇప్పుడు వరకు 50 మందిని చదివించాను. అందులో చాలా మంది మంచి పొజిషన్ లో ఉన్నారు. సో అటువంటి సబ్జెక్ట్ ఏదైనా ఉంటే ఇస్తే నాకు ఇంకా మంచిది, లేకపోయినా మీరు ఇచ్చింది ఏదైనా నేను మనస్ఫూర్తిగా చేస్తానని మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Repeat what they have done already and what they have told, but they have done a marvelous job, and I think it really requires a lot of appreciation to both the clubs. So let's give them a big hand. 6,400 sir. Totally they have paid 8,000 sir. And Visakhapatnam North, they have paid district dues for 40 people, and they have paid 8,000 for the district dues, and international dues they are paying. They have promised that they will pay today sir. Regarding service activities, and any other club has paid, kindly communicate to me or DCT sir, madam. Till now we have information like this. And regarding the service activities, Maripalam Voda Layout is doing more service activities sir, and actually now the society is starving for the global warming sir. That they have done successfully tree plantation they have done, and I am honoring the president of Maripalam Voda Layout Club and the members of గాంధీ గారు. ఆ రోజు చీఫ్ గెస్ట్ మన డిస్ట్రిక్ట్ గవర్నర్ పోలారావు గారండి. సో మొన్న రీసెంట్ గా సరుడ నీడి అని ఒక పూడు లేడీకి, అంటే ఆ అమ్మాయి కుట్టు అన్ని నేర్చుకున్నారు. ఆవిడకి మా క్లబ్ మెంబర్ వీరభద్రరావు గారి తర్వాత ఒక కుట్టు మిషన్ కూడా మేము డొనేట్ చేయడం జరిగింది. అలాగే స్వయం ఉపాధి గురించి వ్యాక్స్ మేకింగ్ గురించి మోల్డ్స్ కూడా మా వీరభద్రరావు గారు ఇవ్వడం జరిగింది. దాని వ్యాక్స్ కూడా డొనేట్ చేశాము. సో వీఆర్ టేకింగ్ ఆల్ దీస్ సర్వీస్ యాక్టివిటీస్ అండి. ఇప్పుడు ఆల్రెడీ గవర్నర్ గారు చెప్పినట్టుగా పిఎస్సి మెడల్స్ కి వీఆర్ ప్లేసింగ్ ది ఆర్డర్ సార్. సెక్రటరీ గారు నోట్ అవర్ క్లబ్ నేమ్, ఐ విల్ పే యూ ది మనీ. మా గురించి అవి పిఎస్సి మెడల్స్. లిక్విడ్ కదా కిందకి వెళ్ళిపోతారు. లిక్విడ్ కదా ఫోన్ చేసి హాస్పిటల్ అన్న మంగళవారం పార్టీ ఉంది. మంగళవారం సన్మానం చేద్దాం అని డిసైడ్ చేసి 4 రోజుల్లో మేము ఆ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగిందండి. ఆ ఫోటోలు అయ్యి మన పాల గారికి మన డిస్ట్రిక్ట్ గ్రూప్ లో కూడా పెట్టడం అలవాటు అవుతుంది. మాకు ఇప్పుడు అలవాటు లేదు, ప్రతిసారి ఫాలో అంటారు. మీరు ఏ సర్వీస్ చేసినా ఫోటోలు ప్రూఫ్ అన్ని పెట్టండి అంటారు. దానివల్ల అందరూ
అన్నీ ఇప్పుడు ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరీ అన్నీ చేసుకోలేరండి, ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాం. మున్సిపాలిటీ కార్మికులకి మేము వాళ్ళకి ఒక రోజు మార్నింగ్ టిఫిన్ అరేంజ్ చేసి వాళ్ళకి సన్మానం కూడా సాల్వాల ద్వారా సాల్వాలో ఒక బొకే ఇచ్చి సన్మానం కూడా చేస్తామండి. తర్వాత మా అంటే ఎవ్రీ ఇయర్ కూడా మా మండలంలో ఉన్నటువంటి టాపర్స్ 10th క్లాస్ ఎవరైతే టాపర్స్ ఉంటారో వాళ్ళకి అంటే ఒక 5 తీసుకొని టాప్ 5 మెంబర్స్ తీసుకొని 5 కూడా ఏదో మాకు తోచినంత ఒక మెమోటోని సన్మానించడం కూడా జరుగుతుంది. అంటే విద్యార్థులతో పాటుగా పేరెంట్స్ కూడా సన్మానం చేస్తుంటాం అక్కడ. ఫాదరు మదరు విత్ పేరెంట్ స్టూడెంట్ వీళ్ళకి మేము చేస్తుంటామండి. నెక్స్ట్ రెండోది రీసెంట్గా ఈ వాటర్స్ చైతన్యం కోసం అండి ప్రతి ఒక్కరు ఓట్లు వినియోగించుకోవాలని ఒక ఆటోని అరేంజ్ చేసి ఒక 2 days ముందుగా మండలంలో టౌన్లోని మండల పరిధిలో కూడా చైతన్యం కల్పించారు. ప్రతి ఒక్కరు మీ యొక్క ఓట్ని బీచ్ రోడ్లో బ్రిటిష్ స్కూల్ అని చెప్పేసి కొంతమంది లేడీస్కి ట్రైనింగ్ ఇస్తున్నారు. వాళ్ళకి నేను ఏం చేస్తున్నానంటే ఎవ్రీ మంత్ ఒక మిషన్ ట్రైనింగ్ మిషన్ షేరింగ్ బేసిస్ మీద అంటే రెస్పాన్సిబిలిటీ ఉంటుందని చెప్పేసి 50% కాస్ట్ వాళ్ళు బేర్ చేస్తే 50% కాస్ట్ నేను బేర్ చేస్తాను. And regarding the other things, direct preparation is very much due. We were trying for the entry of direct as well as possible. So all the clubs which are installed or which are to be installed, please submit your name of the member, address, email along with telephone number. Only 4 items. Even if there is no address, it is all right. If you give email or telephone number for all your members, that is of course a bit difficult thing. ఎవరైతే క్లబ్లో మోర్ ఎల్ఎంఎఫ్స్ చేస్తారో వాళ్ళకి నేను మంచి అవార్డు కూడా ఇస్తాను. తర్వాత ఏ క్లబ్ అయితే 10 LMFs చేస్తే వాళ్ళకి నేను 1000 రూపీస్ అమౌంట్ ఫండ్ ఇస్తాను ఏదో ఒక సర్వీస్కి. ఒకవేళ 20 చేస్తే వాళ్ళకి 2500 నా సైడ్ నుంచి నేను ఫండ్ ఇస్తాను. క్లబ్ అంతా చేస్తే 5000 ఇస్తానండి. అది న్యూ క్లబ్. అందులో జాయిన్ అయ్యాను. రీసెంట్ గా నిన్నే బాలారావు ఫోన్ చేసి మీకు డీసీ ఇమ్మన్నారు తిరుపతి రాజు ఇచ్చేస్తున్నాను అన్నారు. ఏంటో కూడా నాకు తెలియదు. Plantation, sir, since this is required for the present scenario, that's why. And Mr. Patnaik is Judge of Marikana has also cooperated very much, and they have done a lot of service activities like medical camp. They have conducted yoga classes till now. From last 1.5 months, they are continuing. Still now also they are continuing, and they are being continuous process. That's what they are telling. And then buttermilk distribution 50 days they have completed successfully, sir. And Buddha Jayanti also they have considered as a religion manner they have completed. They got Buddha Vigraham in their park also. All of them are quite honoring and then doing up to the level best, sir. Thank you. And Srirakulam Main and Mitra as the buttermilk distribution they have done for more than 1 month, sir. And Visakhapatnam North also doing a lot of service activities. Like food distribution they are doing the needy people, and breakfast distribution for the needy people, buttermilk distribution, and all the other activities they are doing. North also in the DCS